ఏపీలో పెండింగ్ బిల్లుల అంశం మాయాజాలాన్ని తలపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎంత మేరకు పెండింగ్ బిల్లులు ఉన్నాయనే సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖ ఇప్పటికే వివిధ శాఖల ఉన్నతాధికారులకు లేఖ రాసింది. అయితే అక్కడి నుండి వస్తున్న సమాచారం ఆర్థిక శాఖ మంత్రిని విస్మయానికి గురిచేస్తోంది. దీంతో మరోసారి పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని న్యాయస్థానాల్లో లక్షల్లో కేసులు ఉన్నాయి. ఇదే సమయంలో ఎన్నికల కోడ్ వచ్చాక కూడా పాత తేదీలు వాడి తమ అనుయాయులకు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించిన సందర్భాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ బిల్లులు సిఎఫ్ఎంఎస్ లో ఫిఫో పద్ధతిన వచ్చిన బిల్లులు వచ్చినట్టు వరుస క్రమంలో చెల్లించాలి. అయితే అప్పటి జగన్ సర్కార్ తమ వారు అనుకున్న వారికి ముందు బిల్లులు అప్లోడ్ అయి ఉన్నా వాటిని దాటి చెల్లింపులు చేసింది. ప్రతి ఏడు మార్చి నెలాఖరున అప్లోడ్ అయిన బిల్లుల్లో రద్దు చేసేటో ఆ బిల్లుల కోసం మళ్లీ కొత్త టోకెన్ నెంబర్ కింద అప్లోడ్ చేయాల్సి వస్తోంది. దీంతో అలా తిరస్కరించిన బిల్లులు ఎన్ని ఉన్నాయనే లెక్కలు అధికారులు కూడా సమగ్రంగా ఇవ్వటం లేదు. ఇదే విషయంపై అన్ని శాఖలకు లేఖ రాసిన వారు పంపిన వివరాలు వాస్తవ లెక్కలకు పొంతన కుదరకపోవడంతో మరోమారు అన్ని శాఖలకు వాస్తవ లెక్కలతో బిల్లులు ఏ మేరకు పెండింగ్ ఉన్నాయో తెలపాలని లేఖ రాసేందుకు ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే సాక్షాత్తు ఆర్థిక శాఖ వివిధ శాఖల్లోని పెండింగ్ బిల్లుల వివరాలు ఇవ్వాలని అడగటంతో వారు పంపిన లెక్కలకు స్థానిక బిల్లులకు పొంతన కుదరటం లేదు. కేవలం 10,000 కోట్లు మాత్రమే పెండింగ్ బిల్లులు ఉన్నాయని చెబుతుండటంతో అన్ని శాఖలు తమ పెండింగ్ బిల్లులపై సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలని ఆర్థిక శాఖ కోరుతోంది. ఇప్పటికే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవస్థల విధ్వంసంపై శ్వేతపత్రాలు జారీ చేస్తోంది. ఆర్థిక శాఖకు సంబంధించి లక్షల కోట్ల అప్పులున్నాయని భావిస్తుండటంతో వాటి విషయంలో విడుదల చేసే శ్వేతపత్రం కసరత్తులో భాగంగా పెండింగ్ బిల్లుల సమాచారం సేకరిస్తున్నారు. అయితే ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు వివిధ శాఖలు అందిస్తున్న సమాచారం అరాకొరగా ఉండటంతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ పెండింగ్ బిల్లులపై సరైన సమాచారం ఇవ్వని అధికారులపై అవసరమైతే చర్యలు కూడా తీసుకునేందుకు ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది.